లోని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. అనంతరం పలు దుకాణాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం బ్రహ్మాండంగా సాగుతుందని ఆయన అన్నారు. ప్రజలే పిలిపించుకుని సభ్యత్వం చేసుకుంటున్నారని తెలిపారు. హైడ్రా పేదల విషయంలో వ్యవహరిస్తున్న తీరు దారుణమని ఆయన ఫైర్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడిన రిజర్వేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు, దేశ ద్రోహ వ్యాఖ్యలు, టెర్రరిస్టులకు ఊగా ఇచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాం. దీని కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. దేశాన్ని విడిచిపెట్టి వెంటనే రాహుల్ గాంధీ ఇటలీ పోవాలి. ఆయనకు నచ్చ పాకిస్తాన్ వచ్చి బంగ్లాదేశ్ పోవచ్చు. ఏ టెర్రరిస్ట్ సంస్థలకు చాలా దగ్గరనో ఎవరు ఆయనకు సపోర్ట్ చేస్తారో ఆ సంస్థ కూడా ఓ ఇబ్బంది లేదు. ఇది మంచి పద్ధతి అని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. ఏం స్వరాలు ఏమన్నా మాది ఒకే స్వరం. హైడ్రాకుండా వ్యతిరేకంగా పెద్దోని కొట్టే ఊపుకుంటాం మేము. కానీ శుభమిత్రులని అమాయక ప్రజలు ఇల్లు ఊడుతా అంటే, వాళ్ళని ఇబ్బంది పెడతా అంటే దానికి మేము వ్యతిరేకం. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు రీసెంట్ చేశారు, ఎవరు బ్యాంక్ లోన్ ఇచ్చారు, వాళ్ళ మీద ఫస్ట్ చర్యించుకోండి. ఒక్కటి పెద్ద బిల్డింగ్ వచ్చి మిగతా చిన్నపిల్లలను పేదలను పొట్టగొడతా అంటే మేము వ్యతిరేకిస్తాం.